శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి శుక్రవారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాల పసుపు కుంకుమతో మొక్కులు సమర్పించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గీతారెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ప్రార్థించారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గీతారెడ్డి ఆలయానికి చేరుకున్న సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. అందరూ ఒక్కసారి బ్యాక్ రావాలి ప్లీజ్. అందరూ ఇవ్వసారి దగ్గర జరగాలి. ఇటు చూడాలి మేడం, ఇక్కడ చూడాలి. థ్యాంక్ యూ. 1 second. అరే చేయి పెట్టకుండా నా విజువల్ కట్ అయితే మాకు గారు అరే మీరు మరి అట్లా చేస్తారా చెప్పండి. మేడం జరగ కొంచెం నిజమా కొంచెం ఇంద్ర చూడండి. बोल उज्जैनी महाकाली माता। మొత్తం మీరే వస్తున్నారు. నాన్న మొబైల్ నాన్న ఇంకా శశాంక్ ఉన్నగా ఇంత అంత అంటే మీరు మేడం అమ్మ నేను పంపిస్తాను. అమ్మ కొంచెం వెనక జరగాలి, మీరు కొంచెం వెనక జరగాలి. అమ్మ జరగాలి అన్న.